ఇంతకు మించి ఉంటే నేను బీద వాళ్ళకు ప్రాంచుతాను. అది ఎక్కడైనా ఉంటే నిరూపించండి, మీరు కూడా చేతులు ఎత్తి జోడిస్తాను. ఎక్కడైనా ఉంటే ఇవ్వండి. మరి చాలా మంది కష్టాలలో ఉన్నారు, ఒక్కొక్కరికి తిండి కూడా లేదు. అలాంటి వాళ్ళకి ఉపయోగపడుతుంది కదా. ఎక్కడైనా ఉంటే ఈ రోజులలో జాగదు, చిన్నది కూడా బయటకు వచ్చేస్తుంది. అలా నిరూపించి కొద్దిగా ఎవరికైనా పంచుదాం అందరం కలిసి, అది మంచిది. నెక్స్ట్ ఇప్పుడు మీరు తెలంగాణలోకి వచ్చింది అత్యమైన ముఖ్య పని. శంషాబాద్ లో జరిగిన 3 ఆలయాల విషయంలో ఏం జరిగింది, ఏం చేయబోతా ఉన్నారు, మీ ప్లానింగ్ ఏంటండి? రేపు పొద్దున వెళ్ళబోతున్నాను. వెళ్ళిన తర్వాత అక్కడనే మహాతాండవం చూస్తారు. తాండవం అంటే అదో రకమైన తాండవం ఉంటుంది. నేను హెచ్చరించినా కూడా స్పందించట్లేదంటే ప్రభుత్వాలకు వదిలేస్తున్నాను, వాళ్ళ విజ్ఞప్తికి వదిలేస్తున్నాను. ఒకరోజు మీకే తెలిసి వస్తుంది. అది తెలిసి రాకముందే నా తాండవం నేను ఆడతాను. మీకు ఆపితే ఇట్లా అడ్డుపడితే మీరు అడ్డుపడండి. పోలీసులు ఒకవేళ అడ్డుకుంటే మళ్ళీ మీరు అన్న శాంతి భద్రతల వివాదం ఏర్పడుతుంది. శాంతి భద్రత అంటే వాళ్ళు కొన్ని తెచ్చుకుంటారు.